ఇదే అంశంపై మరింత సమాచారం గుంటూరు ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, మొత్తానికి తెలంగాణ పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన నేపథ్యంలో గుంటూరులో ఆయన స్వగ్రామమైన గుంటూరులో కూడా ఒక తేనె తుట్టిని కదిలించినట్లు కూడా అక్కడ పరిస్థితి మారింది. మస్తాన్ సాయికి గతంలోనే ఇక్కడ గుంటూరు నగరానికి చెందిన కొంతమందితో కలిసి డ్రగ్స్ తయారు చేయించడం, డ్రగ్స్ వ్యాపారం చేయించిన ఆరోపణలు రాయటం, కొన్నిసార్లు పోలీసులకు పట్టుబడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ గుంటూరు నగరానికి చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు ఇక్కడ ఒక బిర్యానీ హోటల్, సుబానీ బిర్యానీ హోటల్ కుమారుడితో పాటు మస్తాన్ సాయి నైజీరియాలతో కలిసి ఇక్కడ గుంటూరు నగరంలోని నల్లపాడులో ఒక అపార్ట్మెంట్లో డ్రగ్స్ తయారు చేపిస్తుండగా పోలీసులకు పట్టుపడ్డారు. అప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే కుమారుడు అదేవిధంగా ఈ మస్తాన్ సాయిని కూడా కేసుల నుంచి పోలీసులు తప్పించారన్న ఆరోపణ నేపథ్యంలో ఇప్పుడు మరలా తెలంగాణ పోలీసులు హైదరాబాద్లో లావణ్య కేసు సంబంధించి న్యూడ్ వీడియోలు కేసుల్లో కూడా మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆ కేసు విచారణ చేస్తున్న నేపథ్యంలో గుంటూరులో కూడా హైదరాబాద్ నుంచి ఒక బృందం వచ్చి గుంటూరులో వాళ్ళకు మస్తాన్ సాయి ఇంట్లో కూడా విచారణ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి గుంటూరుకు చెందిన ఒక రాహుల్ అనే యువకుడిని అదుపులో తీసుకొని హైదరాబాద్ తరలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రాహుల్ ఎవరనేది కూడా ఇప్పుడు గుంటూరు నగరంలో కూడా హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి గతంలో మస్తాన్ సాయి గత ఏడాది ఏప్రిల్ నెలలో విజయవాడలో స్పెషల్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు డ్రగ్స్ పట్టుకున్న నేపథ్యంలో ఆ కేసులో మస్తాన్ సాయి గుంటూరులోనే తమ తండ్రి నిర్వహిస్తున్న మస్తానయ్య దర్గాలో కూడా తలదాచుకుని ఉండగా ఆగస్టు నెలలో కూడా పోలీసులు అతన్ని ఇక్కడికి వచ్చి పట్టుకొని వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గతంలో జరిగిన సంఘటనలో అప్పుడు కేసుల్లో ఎప్పుడెప్పుడు కేసుల్లో దొరికారు, ఆ కేసులో ఎవరెవరు పాత్ర ఉందనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు గుంటూరు వచ్చి విచారణ ప్రారంభించిన నేపథ్యంలో రాహుల్తో పాటు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కుమారుడు సుబానీ హోటల్ బిర్యానీ హోటల్ కుమారులు కూడా అప్పుడు వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు డ్రగ్స్ ఎక్కడ తయారు చేయించారు, ఎవరెవరికి సరఫరా చేశారు అనేది కూడా పూర్తి స్థాయిలో బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ రాహుల్ను తీసుకెళ్లిన పోలీసులు రాహుల్ ఇచ్చే సమాచారం మేరకు గుంటూరు నగరానికి చెందిన మస్తాన్ సాయి స్నేహితులు కానీ అతనితో కలిసి గతంలో డ్రగ్స్ సేవించిన డ్రగ్స్ వ్యాపారం చేసిన వారు అందరూ కూడా వాళ్ళ చిట్టాను వాళ్ళ వ్యవహారం మొత్తం కూడా బయట పెట్టే పనిలో అయితే ఉన్నారు. ఇక మస్తాన్ సాయి వ్యవహారంతో పాటు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి మూలాలు కూడా గుంటూరు నగరానికి చెందిన నేపథ్యంలో అతను ప్రారంభంలో గుంటూరు నగరంలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి అది అంచెలంచెలుగా ఎదిగి శాఖోపశాఖలుగా హైదరాబాద్కి అక్కడ కూడా వరలక్ష్మి టిఫిన్స్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడికి వచ్చి డ్రగ్స్ వ్యాపారంలో చిక్కుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన అతని వ్యాపారాలు, అతని స్నేహితులు, అతని వ్యాపార లావాదేవీలపై కూడా గుంటూరు నగరంలో హైదరాబాద్ పోలీసులు కూపీలాగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా మస్తాన్ సాయి, ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ గతంలో ఎప్పటి నుంచి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు, ఎక్కడ తయారు చేపిస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు, వీళ్ళకి ఎవరు సహకరిస్తున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో కూపీలాగుతున్న నేపథ్యంలో గుంటూరు నగరంలో మస్తాన్ సాయి, ప్రభాకర్ రెడ్డికి సన్నిహితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు మొత్తంలో కూడా ఒక రకమైన వణుకైతే ప్రారంభమవుతుందని కూడా చెప్పొచ్చు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.